1991లో ఇండియా యొక్క ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది జరిగిన తర్వాత ఇండియాలోని కొన్ని సిటీస్ ఇండియా యొక్క ప్రైమరీ ఇంజన్స్ ఆఫ్ గ్రోత్గా మారాయి. ముంబై బేసిక్గా అప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఏమో పొలిటికల్ అండ్ కార్పొరేట్ హబ్గా మారింది. బెంగళూరు ఏమో సిలికాన్ వ్యాలీ అన్న పేరునైతే తెచ్చుకుంది. ఇలాగా ప్రతి సిటీ కూడా దానికంటూ ఒక యూనిక్ ఐడెంటిటీని అయితే బిల్డ్ చేసుకుంది. కానీ సైలెంట్గా స్టడీగా రిమార్కబుల్ కన్సిస్టెన్సీతో ఇంకొక సిటీ కూడా తన యొక్క ర్యాంకులను పెంచుకుంటూ టాప్ పొజిషన్కు చేరుకుంటుంది. అదే హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ ఇండియాలోని వన్ ఆఫ్ ది వెల్తియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో ఒకటి. హైదరాబాద్ యొక్క జీడిపి 6.23 lakh crores, $75 billion 2025లో. ఇండియాలోని టాప్ 6 ఇండియన్ సిటీస్ బై ఎకనామిక్ ఇన్పుట్లో అది 6th ప్లేస్లో ఉంది. అండ్ దీని యొక్క గ్రోత్ రేట్ కూడా 11.9% ఉంది. సో చాలా అంటే చాలా సిటీస్ కంటే దీని యొక్క గ్రోత్ రేట్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం హైదరాబాద్ యొక్క జీడిపి 4 రెట్లు పెరగబోతుందంట. అంటే 2018లో $50 billion ఉన్నది కాస్త 2035 నాటికి 201.4 billion అవ్వబోతోంది. అది కూడా యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.47% అని తెలియజేశారు. మరి ఎలాగ హైదరాబాద్ ఒకప్పుడు బిర్యానీకి, ముత్యాలకి, హెరిటేజ్కి ఫేమస్ అయిన సిటీ ఇప్పుడు ఎకనామిక్ పవర్ హౌస్గా ఎలా మారింది? అండ్ ఎంతోమంది రైవల్స్ని, అంటే ఎన్నో రైవల్ సిటీస్ని ఎలాగా ఎన్నో విషయాల్లో దాటి ముందుకెళ్ళిపోతుంది, ట్రెడిషనల్ జైంట్స్ను కూడా దాటేస్తోంది. దీనికి ఆన్సర్ హైదరాబాద్ యొక్క యూనిక్ కాంబినేషన్ ఆఫ్ హిస్టారికల్ ఫౌండేషన్స్, అలాగే విజనరీ పాలసీస్, స్ట్రాటజిక్ ఇండస్ట్రీ ఫోకస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, వీటన్నిటిలోని దాగుంది. సో ప్రపంచవ్యాప్తంగా అండ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నిటితోనో మనం కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఎన్నో విషయాల్లో బెటర్గా ఉంది. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒకే ఒక విషయం, ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చిరండి, ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోని కూడా వీలైతే లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ ఫౌండేషన్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ అనేది రాత్రికి రాత్రి ఏమీ ఎదిగిపోలేదు. ఓకే, హైదరాబాద్లో నాలెడ్జ్ క్రియేషన్, ఇండస్ట్రియల్ బేస్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ని చెక్కుతూ వచ్చాయి. సో ఫైనల్గా ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేదంటే కొన్ని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ రీసెర్చ్ బాడీస్ లైక్ రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కావచ్చు, లేదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ బేసిక్గా హైదరాబాద్లో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొని వచ్చాయి. హైదరాబాద్ సిటీ యొక్క మోడర్నైజేషన్ అనేది 1908వ సంవత్సరంలో వచ్చిన మూసీ వరదల తర్వాత మొదలైంది. అంటే అప్పట్లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించాలనే ఉద్దేశంతో గ్రౌండ్ వర్క్ అనేది మొదలైంది డెవలప్మెంట్ కోసం. 1948 తర్వాత హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాక్యూటికల్స్ లిమిటెడ్ వచ్చింది. సో వాళ్ళు రావడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా పెరిగింది. సో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయింది అండ్ గ్లోబలైజేషన్కి కావాల్సిన ఆపర్చునిటీస్ కూడా బిల్డ్ అయ్యాయి. సో ఫౌండేషన్స్ మొదట్లో కొన్నే పడ్డాయి, కానీ 1990sలో తీసుకున్న ఒక డెసిషన్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్ని ఐటీ హబ్గా సెలెక్ట్ చేశారు. అది మొదటి అడుగని చెప్పొచ్చు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కి. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్న పేరు మీద ఒక థాట్ ప్రాసెస్ని తీసుకొని వచ్చారు. సైబరాబాద్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు. అలాగే మలేషియాలోని కొన్ని గ్లోబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మోడల్ చేశారు. సో వీటన్నిటిని కూడా హైదరాబాద్కి తీసుకొని వచ్చారు. సో అలాగే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది మొదలైంది. సో అప్పటి నుంచి కూడా హైదరాబాద్కి సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్ చాలా కన్సిస్టెంట్గా ఉన్నాయి. సో దానివల్ల సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPI కూడా హైదరాబాద్లో 1992లో పెట్టింది అండ్ 11 రిజిస్టర్డ్ యూనిట్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఆ తర్వాత నుంచి అలాగే అలా పెరుగుతూ 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 వచ్చి హైదరాబాద్ యొక్క ఐటీ ఎకో సిస్టమ్ ఇప్పుడు ఈ రేంజ్లో ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చాలామంది లోకల్ పీపుల్ కూడా హైదరాబాద్కి టెక్నాలజీ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా కాంట్రిబ్యూట్ చేశారు. సో అది కూడా హైదరాబాద్ని ఇలా ముందుకు తీసుకొని వెళ్ళడానికి హెల్ప్ చేసింది. సో ఇప్పుడు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్, టాలెంట్ అండ్ బిజినెస్ కనెక్షన్స్ విషయంలో ఒక పవర్ఫుల్ డ్రైవర్గా మారిందనమాట. అండ్ ఇంకొకటి, హైదరాబాద్ ఇప్పుడు GCC క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా మారిపోయింది. హైదరాబాద్ యొక్క ఎక్స్ట్రాడినరీ వెల్త్ క్రియేషన్కి ఇది మేజర్ రీజన్ అయింది.
జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనమాట. సో ఇవి హై వాల్యూ ఆఫ్ షోర్ హబ్స్ అనమాట. అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బేసిక్గా వేరే దేశాల్లో పెడుతూ ఉంటాయి కదా, వాటిని జీసీసీ అంటారనమాట. సో ఈ జీసీసీలో హైదరాబాద్లో చాలా ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి. సో కాస్ట్ ఎఫెక్టివ్ ఐటీ డెస్టినేషన్ నుంచి గ్లోబల్ కమాండ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్గా మారిపోయింది హైదరాబాద్. హైదరాబాద్ బేసిక్గా ఇండియా యొక్క మోస్ట్ డైనమిక్ జీసీసీ డెస్టినేషన్గా మారింది. అండ్ దానికి కారణం ఏంటంటే సెక్టోరల్ డైవర్సిఫికేషన్, స్ట్రాంగ్ టాలెంట్ బేస్, ఏఐ లెడ్ పాలసీ సపోర్టు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫాస్టర్ అప్రూవల్స్. సో బేసిక్గా సిటీని కేవలం ఐటీ వరకు మాత్రమే కాదు, ఇంకా ముందుకు పుష్ చేయాలన్న ప్లాన్స్, ఇవన్నీ కలిపి 2024లో సిటీ బేసిక్గా 197 జీసీసీస్ని అట్రాక్ట్ చేసింది. అండ్ ఈ నెంబర్స్ చాలా పెద్దవి. 2025లో 85 గ్రీన్ఫీల్డ్ జీసీసీలు వస్తే ఇండియాకి, అందులో 35 అంటే 41% హైదరాబాద్కి వచ్చాయి. బెంగళూరుకి 21 వచ్చాయి, అంటే 25% వచ్చాయి. సో హైదరాబాద్ బేసిక్గా ఇండియాలోని మొత్తం జీసీసీ యూనిట్స్లో 5th పొజిషన్లో ఉంది. అంటే 5th పొజిషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 1/5% అనమాట. అంటే 20% ఆఫ్ జీసీసీ యూనిట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అలాగే యాక్టివ్ జీసీసీ వర్క్ ఫోర్స్లో 50% హైదరాబాద్లో ఉన్నారు. సో మొత్తంగా 450 ఆపరేషనల్ జీసీసీస్ ఉన్నాయి హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టాలెంట్ కారిడార్స్ ఉన్నాయి, ఓవర్సీస్ మార్కెట్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఫెసిలిటేషన్ ఉంది గవర్నమెంట్ నుంచి, అండ్ జీసీసీ పాలసీకి చాలా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలా గట్టిగా సపోర్ట్ వల్ల వస్తూనే ఉన్నారు. సో గ్లోబల్ జైంట్స్ హైదరాబాద్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఎన్విడియా అందరూ ఉన్నారు. అండ్ వరల్డ్లోని టాప్ 10 సెమీ కండక్టర్ కంపెనీస్లో 7 హైదరాబాద్లో ఉన్నాయి. గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ఇంజిన్స్ లైక్ డచ్ బోర్స్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ హైదరాబాద్లో ఉన్నాయి. అలాగే వరల్డ్ బిగ్గెస్ట్ బ్యాంకింగ్ జైంట్ జేపీ మార్గన్ చేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా హైదరాబాద్లో ఉన్నాయి. సో హైదరాబాద్ ఈజ్ రైట్ నౌ వరల్డ్స్ టాప్ 10 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లోని 7కి ఒక హోమ్ అనమాట, ఇండియాలో హోమ్. అండ్ అందువల్ల ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తోంది. సో జీసీసీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇప్పుడు టెక్నాలజీ, బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ అన్ని సెక్టార్స్లోని కూడా అట్రాక్ట్ చేస్తోంది. సో ఎందుకని హైదరాబాద్, ఎందుకని బెంగళూరు కాదు? సో బేసిక్గా బెంగళూరు, హైదరాబాద్ రెండు దగ్గరగానే ఉంటాయి. బట్ వై నాట్ బెంగళూరు, వై హైదరాబాద్? రీసెంట్గా ఎందుకు ఎక్కువ మంది హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి అఫోర్డబిలిటీ. హైదరాబాద్ బేసిక్గా బెంగళూరుతో కంపేర్ చేస్తే కాస్ట్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్లో 100 రూపాయలు దొరికేది బెంగళూరులో 200 పడుతుంది, అలా అనమాట. ఆపరేటింగ్ కాస్ట్లో అంటే నా ఉద్దేశం బేసిక్గా నేను ఇలా చెప్తున్నాను అంతే. అవి బేసిక్గా లక్షల్లో, కోట్లలో డీల్స్ అవుతాయి. 100 కోట్లు జరిగేది 200 కోట్లు పడుతుంది. అందుకే ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు. సో అందుకని ఇక్కడ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క బిజినెస్లను పెడుతున్నాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్లో మిక్స్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీన్వైల్ హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే బెంగళూరులో కంజెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు అర్బన్ కొలాప్స్ని తగ్గించడం కోసం సిటీని డబల్ కూడా చేస్తున్నారు. అది కూడా ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈవెన్ అంటే అవుట్ సైడర్స్ని యాక్సెప్ట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఉంటారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కర్ణాటక లాగా కన్నడయే ఉండాలన్న ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ప్రొయాక్టివ్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది హైదరాబాద్కి. అంటే లైక్ అన్ని ఏ గవర్నమెంట్స్ వచ్చినా కూడా హైదరాబాద్కి అయితే మటుకు ఎప్పుడు ఫేవర్గానే ఉంటారు. అయితే ఈ ఐటీ జీసీసీలు ఓకే హెడ్లైన్స్ని క్యాప్చర్ చేస్తే అంతా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ యొక్క ఫార్మాక్యూటికల్ అండ్ లైఫ్ సైన్స్ సెక్టార్స్ చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో వెల్త్ని క్రియేట్ చేస్తున్నాయి హైదరాబాద్కి. హైదరాబాద్ సిటీ జెనోమ్ వ్యాలీకి హోమ్. అదొక గ్లోబల్ అండ్ ఇండియా ఫిల్మ్స్ యొక్క హాట్స్పాట్. హైదరాబాద్ని బల్క్ డ్రగ్ క్యాపిటల్ అని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? దాంట్లో చాలా పెద్ద స్థాయిలో ఈ ఫార్మా కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ బేసిక్గా కరోనా టైంలో మనకు వ్యాక్సిన్ కూడా వచ్చింది అక్కడ నుంచే. సో ఇదంతా కూడా ఐడిబిఎల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మొదలైంది. అండ్ ఆ తర్వాత జెనోమ్ వ్యాలీ వచ్చాక అది పెరిగి పెద్దదైపోయింది. సో ఇప్పుడు అక్కడ ఫార్మాక్యూటికల్ కంపెనీస్, బయోటెక్ ఫర్మ్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అన్నీ వస్తున్నాయి. సో ఎకనామిక్ అవుట్పుట్కి అవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. సో క్రాస్ పాలినేషన్ ఎఫెక్ట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫార్మాక్యూటికల్ లీడర్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సెమీ కండక్టర్ కంపెనీస్ ఉంటాయి, ఐటీ కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఏదో ఒక సింగిల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వట్లేదు. చాలా సిటీస్ దాని మీద డిపెండ్ అవ్వడం వల్లే ప్రాబ్లం. అంటే ఒక సింగిల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతాయి. సో ఆ ఇండస్ట్రీ కనుక ఫేడ్ అవుట్ అయిందా మొత్తం సిటీ అంతా కొలాప్స్. అలా కాకుండా మల్టిపుల్ సెక్టర్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఒక సెక్టర్ ఎప్పుడైనా డౌన్ అయినా కూడా వేరే సెక్టర్స్ కాంపెన్సేట్ చేస్తాయి. సో గ్రోత్, వెల్త్ క్రియేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో హైదరాబాద్ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది డబల్ అవుతూ వస్తుంది డే బై డే.
తెలంగాణ గవర్నమెంట్స్ ఏవైనా సరే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే మటుకు పెద్ద స్థాయిలోకే తీసుకెళ్తున్నాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉంది, హెచ్ సిటీ. దాని పేరు మీద 7,032 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్స్, స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అప్గ్రేడేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. కీ ఎకనామిక్ కారిడార్స్ దగ్గర, ఐటీ హబ్స్ దగ్గర, రెసిడెన్షియల్ క్లస్టర్స్ దగ్గర ఎక్స్పాన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో వీటి వల్ల ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది, బిజినెస్లకి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్లో మెట్రో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో ఫేజ్ 2 ఆఫ్ మెట్రో 122.9 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవబోతోంది 38,000 crores కాస్ట్తో. అండ్ దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే వచ్చింది సెంటర్ నుంచి. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ యొక్క మోస్ట్ వాల్యుబుల్ నైబర్హుడ్స్ అన్నిటికీ కూడా ఈ మెట్రో అనేది ఎక్స్పాండ్ అవ్వబోతోంది. సో ఇవన్నీ కూడా బేసిక్గా ఫర్దర్గా ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాయి హైదరాబాద్ని. లైక్ కోకాపేటలో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మెట్రో అనేది కనెక్షన్ వచ్చినట్టయితే ఆ వెస్టర్న్ కారిడార్ కొన్నేళ్లలో ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది. సో అదనమాట కాన్సెప్ట్. అండ్ రీజనల్ కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉండబోతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది కేవలం హైదరాబాద్ వరకే కాదు, కొత్త ఎక్స్ప్రెస్ వేస్ తెస్తున్నారు. అండ్ వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం దగ్గర కొత్త ఎయిర్పోర్ట్స్ తెస్తున్నారు. సో ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగబోతోంది. కొత్త బుల్లెట్ ట్రైన్ హబ్ రాబోతోంది శంషాబాద్ దగ్గర. సో హైదరాబాద్ని ముంబై, పుణే, బెంగళూరు, చెన్నైతో బుల్లెట్ ట్రైన్స్తో కనెక్ట్ చేయబోతోంది. అండ్ యూనియన్ బడ్జెట్ 2026 చాలా క్లియర్గా చెప్పింది హైదరాబాద్ ఒక హై స్పీడ్ రైల్ గ్రిడ్ హబ్గా మారబోతోందని చెప్పి. ఎందుకంటే అన్ని వైపులా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంది హైదరాబాద్కి అయితే. సో దాన్ని కనుక అలా వాడినట్టయితే ఇంకా ఐటీ పెరుగుతుంది, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ఇంకా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పెరుగుతాయి. అండ్ పోర్ట్ లింక్డ్ ఎకానమీస్తో చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ బేసిక్గా ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చింది. దాని పేరు క్యూర్, ప్యూర్ అండ్ రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ అనమాట. ఈ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ క్యూర్ ఏం చేస్తుందంటే హైదరాబాద్ని ఔటర్ రింగ్ రోడ్డు లోపల సర్వీసెస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తుంది. ప్యూర్ ఏమో ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో డెవలప్ చేస్తుంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచుతుంది అనమాట. తర్వాత రేర్ వచ్చి ఈ RRR దాటాక అంటే రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అగ్రికల్చర్ మీద, గ్రీన్ ఎకానమీ మీద, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తుంది. సో ఈ డెలిబరేట్ స్ట్రాటజీ అనేది బేసిక్గా హైదరాబాద్కి మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సిటీకి కూడా హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ హైదరాబాద్లో వెల్త్ క్రియేషన్ అనేది ఎంతలా పెరిగిందంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లగ్జరీ సెగ్మెంట్లో చాలా ఎక్స్ట్రాడినరీ వేలో పర్ఫామ్ చేస్తోంది. హైదరాబాద్ యొక్క అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ 8,562 కోట్లకి టచ్ అయింది ఫైనాన్షియల్ ఇయర్ 2026లో. అంటే బిగ్గర్ హోమ్స్, వెల్త్ పెరుగుతోంది, గ్రోత్ పెరుగుతోంది, టెక్ పరంగా ప్రీమియం రెసిడెన్షియల్ కారిడార్స్కి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నెంబర్ బేసిక్గా బెంగళూరు యొక్క 1,957 crores కంపేర్ చేస్తే 4 రెట్లు ఎక్కువ. చెన్నై యొక్క 727 crores కంపేర్ చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా దాని గురించి మాట్లాడుకొని వేస్ట్. లాస్ట్ 4 yearsలో హైదరాబాద్ సిటీ యొక్క అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ 3.5 times పెరిగింది. సో అప్పుడు 2,447 crores ఉంటే ఇప్పుడు 8,562 crore అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్ద నెంబర్స్. సో హైదరాబాద్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ లగ్జరీ ఏదైతే ఉందో దాన్ని అఫోర్డబుల్ కాస్ట్లో ఇస్తుంది. ఇప్పుడు 10 crores ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో బయర్స్కి యావరేజ్గా 6,200 square feet ఆఫ్ లివింగ్ స్పేస్ వస్తుంది. సో బెంగళూరు అండ్ ముంబై అండ్ చెన్నై వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ హౌసెస్ వస్తాయి అన్నమాట. ఈవెన్ చెన్నై కంటే బెటర్గానే వస్తుంది. సో ఈ స్పేస్ వాల్యుయేషన్ అనేది ఈ స్టార్టప్ ఫౌండర్స్ని, గ్లోబల్ ఎగ్జిక్యూటివ్స్ని, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ని, NRIsని, హై నెట్వర్క్ ప్రొఫెషనల్స్ని వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ముంబైలో, ఢిల్లీలో పెట్టినంత అమౌంట్ పెట్టక్కర్లేదు అండ్ అదే స్పేస్ వస్తుంది వాళ్ళకి కూడా. సో ఈ ప్రీమియమైజేషన్ ట్రెండ్ అనేది మారిపోయింది అందుకని. సో December 2025లో 1 crore దాటిన ఫ్లాట్స్ని కొనడం అనేది 37% పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో మొత్తం రిజిస్టర్డ్ ప్రాపర్టీస్లో ఇది 18% అంట సుమారుగా. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు బేసిక్గా పీపుల్ చాలా అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటిని కొనడానికి. సో టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూస్లో కనుక చూసుకున్నట్టయితే ఈ 1 crore దాటిన ఇళ్ల యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూ 48% అంట. సో హైదరాబాద్ యొక్క రెసిడెన్షియల్ మార్కెట్ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే హైదరాబాద్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ కోకాపేట్ ఫెనోమినా, అదొక విధ్వంసం కోకాపేట్ అనేది. అసలు ఒకప్పుడు బేసిక్గా ఊరి చివర అనేటోళ్ళు దాన్ని, గచ్చిబౌలిని కూడా ఒకప్పుడు అదే అనేవారు, అది వేరే విషయం. సో ఇప్పుడు కోకాపేటను కూడా ఒకప్పుడు ఊరి చివర అనేవాళ్ళు. నేను ఒకప్పుడు నార్సింగి కోకాపేటలో ఉండేవాడిని, అప్పుడు నాకు అసలు ఏం అనిపించేది కాదు అక్కడ. కానీ ఇప్పుడు చూస్తేనేమో వెళ్తే అన్నీ 40 అంతస్తులు 50 అంతస్తులు అలాగే ఉంటాయి. అల్ట్రా ప్రీమియం మైక్రో మార్కెట్లో కోకాపేట పర్ఫామ్ చేసినంతలాగా ఏ ఏరియా పర్ఫామ్ చేయట్లా. 1,298 కోట్ల రూపాయలు సేల్స్ జరిగినాయి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఒక్క కోకాపేటలో.
సో కోకాపేట్ అనేది ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరకు ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ ఎక్కువ, పెద్ద పెద్ద ల్యాండ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఫర్దర్గా డెవలప్మెంట్లు చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్లో ఏంటంటే బిజినెస్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ యొక్క ప్రో స్టార్టప్ పాలసీస్, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్నోవేషన్ మీద ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్, ఇలాగా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఒక సఫిషియంట్ గ్రోత్ అయితే వస్తుందన్నమాట ఈ హైదరాబాద్లో. సో టీ హబ్ వచ్చింది, అది వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్. తర్వాత ఏజీ హబ్ వచ్చింది, అది స్టార్టప్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో టీ హబ్ అనేది వచ్చిన తర్వాత అది మోర్ దాన్ 100 పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసి, డిజైన్ చేసి, డెలివర్ చేసింది. అండ్ 2000 స్టార్టప్స్ని వేరు వేరు సెక్టార్స్లో స్కేలప్ చేసింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీ హబ్ ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందో. సో టాప్ డెస్టినేషన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయిపోయింది. అవుట్లుక్ బిజినెస్ అవుట్ పర్ఫార్మర్స్ అనే ఒక రీసెర్చ్ ప్రకారం హైదరాబాద్ బేసిక్గా ఇండియాలోని టాప్ 44 సిటీస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి టాప్ ప్లేస్లో ఉంది. 88.7 స్కోర్స్ వచ్చింది, అంటే 100కి 88.7 వచ్చింది 100కి. సో ట్రెడిషనల్ బిజినెస్ ఎపిసెంటర్స్ లైక్ బెంగళూరు, ముంబై, హైదరాబాద్, వీటన్నిటిని కనుక కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ టాప్లో ఉందన్నమాట. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా హైదరాబాద్ని ఎన్విరాన్మెంట్కి, క్వాలిటీ ఆఫ్ లైఫ్కి కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో కూడా తెలంగాణ అనేది టాప్ 10 స్టేట్స్లో ఉంది. సో హైదరాబాద్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, అఫోర్డబిలిటీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, రిలయబుల్ పవర్ సప్లై అండ్ లోడ్ షెడ్డింగ్ ఫర్ ఇండస్ట్రీస్, వీటన్నిటిని మెన్షన్ చేశారు వాళ్ళు. సో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తోంది. అండ్ 2024 డిసెంబర్లో ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దాంట్లో భాగంగా తెలంగాణకి $5.75 ట్రిలియన్ రూపీస్ వర్త్ అగ్రిమెంట్స్ అయితే జరిగాయి. రెన్యూవబుల్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్, వీటి పరంగా 5.75 ట్రిలియన్ అంటే 5,75,000 కోట్లు అనమాట. సో సుమారుగా 50కి పైగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటే ఎంఓఈస్ని అయితే సైన్ చేసుకున్నారు. లైక్ పెద్ద పెద్ద కంపెనీస్తోనే సైన్ చేసుకున్నారు. మళ్ళీ అవి కూడా చిన్న చిన్న కంపెనీస్ ఏం కాదు. లైక్ బ్రూక్ఫీల్డ్ కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, అరబిందో కావచ్చు, వీటన్నిటితో కూడా సైన్ అప్ అయ్యారు. సో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది కాకుండా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. వీటితో పాటుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ ఇలాంటి గ్లోబల్ జైంట్స్ ఉన్నాయి. సో వాళ్ళు బేసిక్గా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని తీసుకుంటారు. సో అందుకే అలా డామినెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అడ్వాంటేజ్ కూడా హైదరాబాద్కి చాలా ఎక్కువ. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, ఇంజనీరింగ్ అన్నిటిలో కూడా హైదరాబాద్లో చాలా అంటే చాలా డీప్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. క్రాస్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ. సో కాంపిటీషన్ పెరిగింది, అలాగే సస్టైనబుల్గా కూడా ఉంది. బట్ ఉద్యోగాలు లేక కూడా చాలామంది బాధలు పడుతున్నారు, అది కూడా ఉంది, అది నేను ఒప్పుకుంటా. సో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని కూడా లాంచ్ చేశారు. అది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, బట్ ప్రైవేట్ రన్ చేస్తారు దాన్ని. సో దాంట్లో జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఎక్కడా తగ్గట్లేదన్నమాట. సో చాలా కాస్మోపాలిటన్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ చాలా వెల్కమింగ్ కూడా ఉంటుంది. బయట వాళ్ళని వెల్కమ్ చేస్తారు. ఫుడ్ పరంగా, మొబిలిటీ పరంగా, అఫోర్డబిలిటీ పరంగా, క్వాలిటీ ఆఫ్ పీపుల్ పరంగా హైదరాబాద్ చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ క్లైమేట్ కూడా హైదరాబాద్ చాలా బెటర్గానే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా బేసిక్గా ఇంకొంచెం బెటర్గా చేసే ఆలోచనలో ఉందన్నమాట హైదరాబాద్ని. అంటే లైక్ ఎలా అంటే హైదరాబాద్ని ఇండియాస్ ఫస్ట్ క్లైమేట్ రెసిలియంట్ మెట్రో సిటీగా మార్చాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే చూస్తోంది. సో దానికోసమే మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మూసీ యొక్క అర్బన్ ఫ్లడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆపే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని చాలా బెటర్గా డెవలప్ చేసే ఆలోచనలు కూడా ఉన్నారు. అంటే ఆ రివర్ ఫ్రంట్ని ఉపయోగించుకొని మోడర్న్ టెక్నాలజీస్ ద్వారా ఒక ఫంక్షనల్ అండ్ ల్యాండ్స్కేప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని ఉపయోగించి. సో అక్కడ బేసిక్గా చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో వరల్డ్ క్లాస్ పార్క్స్ అన్నీ రాబోతున్నాయి అన్నమాట. సో హైదరాబాద్ని వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ 5 సిటీస్గా మార్చాలి అనేది వీళ్ళ ఉద్దేశం అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది మోడర్న్ అర్బన్ డెవలప్మెంట్కి ఒక మోడల్గా కూడా మారాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. అండ్ బిలీనియర్స్ అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో బిలీనియర్స్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో 18 బిలీనియర్స్ ఫామ్ అయితే బెంగళూరుని దాటింది. 17 మంది కొత్త ఎంట్రీస్ వచ్చాయి. సో హైదరాబాద్ అంటే మొత్తంగా 18 మంది బిలీనియర్స్ అయ్యారు. సో బెంగళూరుని దాటేసింది. అండ్ ఇండియా మొత్తానికి కూడా 3rd పొజిషన్లో ఉంది బిలీనియర్స్ లిస్ట్ పరంగా, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారంగా ఇది. అండ్ తెలంగాణ ఇప్పుడు 95 సూపర్ రిచ్ ఇండివిజువల్స్కి హోమ్ అనమాట. వాళ్ళందరూ కంబైన్డ్ వెల్త్ ఎంతో తెలుసా? 5 లక్షల కోట్ల రూపాయలు. హైదరాబాద్ యొక్క జీడిపి ఆల్రెడీ చెప్పాను, గ్రోత్ రేట్ ఆల్రెడీ చెప్పాను, చాలా వేగంగా దూసుకొని వెళ్తోంది. ఇండియాస్ 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ బై జీడిపి బై 2035 అంట.
సో ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ కూడా. అండ్ మున్సిపల్ లీడర్షిప్ కూడా బాగుంది. అంటే లైక్ హైదరాబాద్ బేసిక్గా ఇండియా యొక్క లీడింగ్ మున్సిపల్ కార్పొరేషన్గా బాండ్ ఇష్యూయన్స్లో ముందుందనమాట. 500 కోట్లు మున్సిపల్ బాండ్స్ త్రూ రైజ్ చేసింది. సో ఏ సిటీలో అలా జరగలేదు, ఒక హైదరాబాద్లోనే జరిగింది అలాగా. సో ఫైనాన్షియల్ సోఫిస్టికేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందని అర్థమవుతోంది. సో 2035 నాటికి $1 ట్రిలియన్ గోల్ పెట్టుకొని వెళ్తున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరు మీద. అండ్ ఇండియా యొక్క టోటల్ జీడీపీలో 10% కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో లెట్స్ సీ, మరి చూద్దాం. అండ్ బియాండ్ హైదరాబాద్ ఇంకా ముందుకు కూడా వెళ్తున్నారు. లైక్ ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్ ద్వారా వేరే సిటీస్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. అండ్ దీన్ని గ్లోబల్ సిటీగా మార్చబోతున్నారు. లైక్ ఫ్యూచర్లో చాలా ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, 340 కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ ఎక్స్పాన్షన్, కొత్త ఎయిర్పోర్ట్లు, మూసీ రివర్ రీజనరేషన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐకేఎం ఇన్నోవేషన్ హబ్, ఇలాగా న్యూయార్క్, లండన్, దుబాయ్, టోక్యో వీటితో పోటీ పడేలాగా చేయాలనుకుంటున్నారు. బట్ వర్షాలు పడినప్పుడు మటుకు చిన్న ప్రాబ్లం. సో దాన్ని కూడా కంప్లీట్గా అడ్రస్ చేస్తే అయిపోద్ది అనేది చాలామంది పాయింట్. సో హైదరాబాద్ బేసిక్గా ఒక హిస్టారికల్ సిటీ స్టేజ్ నుంచి ఒక గ్లోబల్ ఎకానమీని డిసైడ్ చేసే ఒక సిటీగా మారిపోయింది అనమాట. కంప్లీట్గా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెట్రోపాలిసెస్లో ఒకటిగా మారిపోయింది. అండ్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. లైక్ విజనరీ పాలసీస్, తర్వాత కన్సిస్టెంట్ గవర్నెన్స్, తర్వాత సెక్టోరల్ డైవర్సిటీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోయాక్టివ్ గవర్నెన్స్, అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంబిషియస్ విజన్, ఇవన్నీ ఉన్నాయి. సో దానివల్ల అందుకనే చాలా ఫాస్ట్గా దూసుకెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇండియా 6 ఎకనామిక్ ఇంజన్స్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా, చెన్నై తర్వాత. అండ్ ఈ సిటీస్ ఇండియా యొక్క మొత్తం పాపులేషన్లో 10% మాత్రమే కలిగి ఉన్నప్పటికీ కూడా ఇండియా యొక్క మొత్తం జీడీపీలో 25% కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సో హైదరాబాద్ స్టోరీని జస్ట్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ మాత్రమే కాదు, ఒక సిటీ ఎలా మారచ్చు, ఎలా అద్భుతంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడచ్చు అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అది మరి సిచ్యువేషన్. సో అక్కడ ఒక డైలీ వేజ్ వర్కర్ యొక్క డాటర్ ఒక గ్లోబల్ సెమీ కండక్టర్ ఫిల్మ్లో ఇంజనీర్గా మారచ్చు. అంటే ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది హైదరాబాద్. సో చూడాలి మనకి హైదరాబాద్ ఇంకెంత ముందుకెళ్తుంది, ఇంకెంత ఫాస్ట్గా దూసుకెళ్తుంది అనేది. సో అన్నీ అనుకున్నట్టుగా కనుక జరిగినట్టయితే 2047 నాటికి లిటరల్లీ హైదరాబాద్ విల్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. లైక్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే అంటే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, ఇన్స్టాలో స్టోరీ పెట్టండి, ట్విట్టర్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి, అన్ని చోట్ల షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అండ్ లైక్ చేసిన తర్వాత హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్మిత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బై బై, మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.